ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. కౌంటింగ్ పై బీఆర్ఎస్ నేతలు కావాలనే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ఆధారాలుంటే ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని కౌంటర్ ఇచ్చారు తీన్మార్ మల్లన్న. పట్టభద్రులు పార్టీలకు అతీతంగా ఓటేశారన్న తీన్మార్ మల్లన్నతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఉదయం మొదలైనటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. ఇవాళ సాయంత్రం వరకు ముగిసే అవకాశం ఉంది. మొన్న ఉదయం నుంచి కూడా అయితే ప్రతి కౌంటింగ్లో కూడా పోస్టల్ బ్యాలెట్లు కావచ్చు, మొదటి ప్రాధాన్యత ఓట్లలో మొదటి వరుసలో ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. మనతో పాటు తీన్మార్ మల్లన్న ఉన్నారు. ఎట్లా చూస్తారు ప్రతి రౌండ్ అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లలో కూడా ప్రతి రౌండ్లో కూడా మీరు మొదటి ప్రాధాన్యత కావచ్చు ప్రతి రౌండ్లో ఆధిక్యంలో ఉన్నారు. 4 రౌండ్లు ముగిసినాయి, అందులో దాదాపు 20,000 ఆధిక్యం ఉంది. ఎట్లా ఉంది ఇప్పుడు ఈ సాయంత్రం వరకు? ఇంకా ఇద్దరు అభ్యర్థులు చేస్తే మొత్తం క్లోజ్ అయిపోతుంది కదా, ఎట్లా ఉండబోతుంది మొత్తం ఫలితంగా? మొత్తం మెజారిటీ ఉండబోతుంది సార్. కోటా రీచ్ కావడమే మెజారిటీ. దాదాపు 155,059 ఓట్లు వరకు వస్తే కోటాను రీచ్ అయినటువంటి లెక్క. ఈ సాయంత్రం వరకు ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియ వేగవంతంగా సాగితే మీరు అనుకున్నట్టు సాయంత్రం వరకు కోటా రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే ఇక ఇప్పుడు నిన్న సాయంత్రం నుంచి లెక్క పెడితేనే కేవలం 30 మందినే, అవి 100 ఓట్లు, 50 ఓట్లు, 10 ఓట్లు, 20 ఓట్లు వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి ఇంత ప్రాసెస్ పట్టింది. ఇప్పుడు ముందున్నటువంటి 500, 1000, 2000 ఓట్లు ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. అది ఇంకా కొంచెం ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇవాళ నైట్ కానీ లేదంటే ఒక ప్రత్యేక చొరవ తీసుకొని అదనపు టేబుల్ పెంచడం ద్వారా సమయాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే మాత్రం రేపు ఇది వరకు కూడా జరుగుతుంది. పోయినసారి కూడా మీరు పోటీ చేసినప్పుడు ఇదే ఉత్కంఠ కొనసాగింది. 3 రోజులు కౌంటింగ్ జరిగింది. మళ్ళీ 3 రోజులు ఎన్ని రోజులు పడుతుంది అన్నటువంటి ఉత్కంఠ ఇటు పార్టీ శ్రేణిలో కనిపిస్తుంది, వ్యూవర్స్లో కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇది ఎట్లా జనరల్ ఇండు అనేది ఎప్పుడు కూడా ఇది టెస్ట్ మ్యాచ్ లెక్క ఉంది. ఇది వాస్తవానికి ఇది వన్డేనో T20 లెక్కనో. ఇప్పుడు ఈవీఎంలు వచ్చిన తర్వాత అంతా T20 మ్యాచ్లు అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఈ బ్యాలెట్ ఓటింగ్ అనేది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రిఫరెన్షియల్ ఓట్ అనేది టెస్ట్ మ్యాచ్ లాంటిది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఇక ఉత్కంఠ ఉండకపోతే ఏముంటుంది? కాకపోతే 2020 కంటే ఉత్కంఠ ఉంటుంది. ఇది పోయినసారి మీరు స్వతంత్ర అభ్యర్థిగా అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ మీద చేసిన ఆరోపణలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి మీ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ పోలింగ్ ఏజెంట్లకు సంబంధించి కానీ అధికారులు కానీ సపోర్ట్ చేయడం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి విమర్శలు చేశారు. దీనిపై రాకేష్ ఆయన ఎమ్మెల్యే కూడా ఫిర్యాదు చేసిండు. రైట్. ఒకటి, మేము చేసినటువంటి ఆరోపణలు నిర్దిష్టమైన ఆరోపణలు, వాళ్ళు చేసినటువంటి ఆరోపణలకు ఆధారం లేనటువంటి ఆరోపణలు. ఎవరైనా తీన్మార్ మల్లన్నకు అధిక ఓట్లు కలిపారంటే ఓట్లాన్నే ఉండే బండిల్సాన్నే ఉండే ఇప్పి చూస్తే తెలియదా ఎవరికి కలిపారు అనేది? ఏమైనా ఈవీఎం మిషన్లా ఈ నెంబర్ ఇటు పోయింది, ఆ నెంబర్ అటు పోయిందని చెప్పడానికి కేవలం ఓటమి భయం పట్టుకొని ఏదో ఒక ఆరోపణ చేయాలి కాబట్టి చేస్తున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు దాంట్లో. అంటే పోయినసారి మీరు దాదాపు గెలుపంచులు దాకొచ్చారు, మళ్ళీ ఈసారి కూడా ఆధిక్యంలో ఉన్నారు, గెలిచే దిశగా ముందుకు సాగుతారు. మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయలేదు, ఇతర నేతలు సపోర్ట్ చేయలేదు అనేది ఒక ప్రధాన ఆరోపణ. మీకు సెంటిమెంట్ వర్కౌట్ అయిందా? మీరు ఈ ఆరోపణ మా పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, వాళ్ళ శ్రమ, ఆ తర్వాత నిరుద్యోగ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, సింగరేణి ఎంప్లాయీస్, ఇట్లా అందరూ కలిసి చేసినటువంటి ప్రయత్నం ఈ ఎన్నికలో ఈ ఫలితం. మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, చాలామంది నాయకులు అప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. కాబట్టి అప్పుడే అంతకుముందు అసెంబ్లీ కొట్లాడినారు, ఆ తర్వాత పార్లమెంట్ కొట్లాడినారు, ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. మా పార్టీ నాయకత్వానికి తెలుసు కదా తీన్మార్ మల్లన్న ఈ ఫలితం ఎట్లయినా తీసుకొస్తాడని చెప్పి. బహుశా మా నాయకత్వానికి నేనే ఓ రకంగా, మా నాయకత్వానికంటే ఒకరిద్దరు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు రెస్ట్ తీసుకుంటే ఇబ్బంది ఏం లేకుండా మనం ఈజీగా గెలుస్తున్నాం అనేటువంటి విషయం తెలుసు కాబట్టి అంత చేసినాం. కానీ అంతకంటే ఎక్కువ ఏం లేదు. సో మా నాయకులు కనుక అందుబాటులో ఉండి ఉంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, మొదటి ప్రియారిటీ ఓట్లోనే నన్ను గెలిపించాలనుకుంటున్నాను. ఆయన ప్రయత్నం చేస్తుండే అందుబాటులో ఉంటే. ఆయన లేడు కాబట్టి అది కొంత డిలే. ఇప్పుడు వస్తున్నటువంటి ఆధిక్యం మెజారిటీ ఓట్లు వేరేగా ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఏం కౌంటర్ చేయబోతుంది? అంటే వాస్తవము బర్రెకు సున్నం వేస్తే ఆవు కాదని నేను చాలాసార్లు చెప్పిన. తీన్మార్ మల్లన్న వ్యక్తిత్వాన్ని దిగజార్చడం కోసం నువ్వు ఏవేవో ఆరోపణలు చేసి ఏవేవో వీడియోలు తయారు చేసి ఏదో చేస్తావంటే కాదు. అది ప్రజలకు తీన్మార్ మల్లన్న ఏందో తెలుసు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. తీన్మార్ మల్లన్న యూట్యూబ్ పెట్టి మా ప్రభుత్వాన్ని దెబ్బకొట్టిండని నువ్వు భావిస్తా ఉన్నావు. నేను కూడా అవే యూట్యూబ్ ఛానల్ పెడతా అని పెట్టినావు. 20 యూట్యూబ్ ఛానల్ పెట్టి తెల్లారులేస్తే తీన్మార్ మల్లన్న ఇటువంటివాడు అటువంటివాడు అని చెప్పినావు. ఏమైంది ఇప్పుడు? ఏం జరిగింది? ఏంది? ఈరోజు ఫూల్ అవుతామని నాకు తెలుసు. కానీ ఒకటి చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న యూట్యూబ్ పెట్టి రాజకీయాలు చేయలే.
తన రాజకీయాలను యూట్యూబ్ ద్వారా చేసిండు. ఆ సన్నాసికి అర్థం కాని విషయం ఏంటంటే యూట్యూబే రాజకీయాలు అనుకుంటుండు. కాదు, అదొక మాధ్యమం మాత్రమే. ఇంకా ఆయనకు అర్థం కాకపోతే ఒక రోజు క్లాస్ చెప్తాం. ఆయన అంటే గెలుపు దిశగా ఆధిక్యం అంటూ మల్లన్న గెలిస్తే ఇంతకుముందు మీరు కామెంట్ చేసారు, ఈ ఫలితం తర్వాత ఉంటుంది ఒక్కొక్కరి సంగతి అన్నారు. ఏం చేయబోతున్నారు, ఎట్లుండబోతుంది తీన్మార్ మల్లన్నది? తినబోయే ముంగట రుచులు ఎందుకన్నా? తప్పకుండా ఉంటుంది. మేము ప్రజా సేవ చేసి ప్రజలను మెప్పించే ప్రయత్నంలో విజయం సాధిస్తాం. అదే వాళ్ళకి చెంపపెట్టు. సో ఇది ఖచ్చితంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలో విజయం సాధించబోతున్నాను. విజయం సాధించిన తర్వాత తన సత్తా ఏంటో చూపిస్తాను. తన పార్టీలో కొంతమంది పనిచేయకపోయినా తన పట్ల ఉన్నటువంటి పట్టభద్రుల ప్రేమతో ఇన్ని ఓట్లు వస్తున్నాయి, ఖచ్చితంగా విజయం తనదే అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అంటున్నారు.